దత్తాత్రేయ స్వామిని. అంటే ఇంతకుముందు ఎలక్షన్ ముందు నేను ప్రెస్ మీట్ పెట్టాను. అప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుందని, తర్వాత ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారం వస్తుంది, సెంట్రల్లో ఎన్డీఏ కూటమి వస్తుందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వస్తుందని శపథం చేసి చెప్పాను. తర్వాత ఇప్పుడు ఆ విషయమై నేను తెలియజేసుకుంటున్నాను. ఒకటి, కర్ణాటకలో నేను మెడిటేషన్ చేసి అక్కడ ప్రభుత్వాన్ని నా వల్లనే వచ్చిందని నేను చెప్పాను అప్పుడు. తర్వాత ఇప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు మన కడపలో రామకృష్ణ మఠంలో నేను మెడిటేషన్లకు పోయి నా వల్లనే ఇక్కడ రాష్ట్రంలో అధికారం వచ్చిందని నేను భావించుకుంటూ ఉన్నాను. తర్వాత ఇప్పుడు జగన్ విషయము ఎందుకు ఓడిపోయినాడు అనేది కొంచెము నేను తెలియజేస్తాను. ఒకటి, తల్లి, తండ్రి, గురువు, దైవము అనేది ప్రతి ఒక్కరికి అది ముఖ్యమని చెప్తారు. ఆ తల్లి, తండ్రి, గురువు, దైవం మీద ఉండేవాడు ఎప్పుడు కూడా ఇబ్బంది పడడు అనేది కూడా మన సంప్రదాయం ఉంది. కాబట్టి తల్లి ఆశీర్వాదం లేకపోయింది ఆయనకు. తర్వాత తండ్రికి న్యాయం చేయలేకపోయినాడు. తండ్రి అంటే చిన్న ఆయన కూడా తండ్రితో సమానమే, ఆయనకు న్యాయం చేయలేకపోయినాడు. తర్వాత గురువులు అంటే ఎవరు అంటే కన్నా ఆధ్యాత్మిక గురువు ఉన్నారు, మనకు చదువు చెప్పేవాళ్ళు కూడా గురువులే, ఉపాధ్యాయులు అందరూ గురువులే. గురువులు కూడా ఆయనకు న్యాయం చేయలేకపోయినాడు. అంటే మన టీచర్ల కంటే చదువు చెప్పిన వాళ్ళు కూడా గురువులు సమానమే. అంటే మనకు తెలియజేసే వాళ్ళు, అంటే తెలియజేయడం అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని నింపేవాళ్ళని, వాళ్ళు కూడా గురువులు సమానమే. అటువంటి గురువులు కూడా కొంచెం అన్యాయం చేయడం వల్ల ఆయనకు ఇబ్బంది కలిగింది. తర్వాత దైవం అనేది ఏంటంటే ఆయన చేసుకునింది, ఆయన సంస్కారము, ఆయన విషయము, ఆయనకు ఖచ్చితంగా దాని ప్రభావం ఆయన కర్మ సిద్ధాంతంలో ఉంది. ఆయనకు ప్రారంభము వశాత్తు ఆయన చేసుకునేదంతా ఒకసారి ఆయన మీద ప్రభావం చూపిస్తుంది. ఈ కారణాల వల్ల ఆయన ఘోరంగా పరాజయం జరిగింది. తర్వాత ఇప్పుడు నేను ఎలక్షన్ ముందు ధ్యానంలో కూర్చొని ప్రభుత్వం తెప్పించానని చెప్పిన, కానీ నేను ఆ రోజు చెప్పిన ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి వస్తుందని. తర్వాత ఇప్పుడు కూడా మొన్న ఎలక్షన్ రోజు ఫస్ట్ ఓటు మా ఊళ్ళో నేనే వేసి బయలుదేరి రామకృష్ణ మఠంలోకి పోయి పూర్తిగా నేను ధ్యానంలోకి నిమగ్నమై విశ్వంతో కనెక్ట్ చేసిన. అప్పుడు విశ్వంతో కనెక్ట్ చేసినప్పుడు అందరి మనసులు దాని మీదనే పరుగులెత్తినాయి. అందుకే రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కూడా టైం అయిపోయినా కూడా 10-11 వరకు కూడా ఎలక్షన్ మామూలుగా ఓటింగ్ జరిగింది. అది అంతవరకు నా విషయం. అయితే చంద్రబాబు ఎలా పరిపాలిస్తాడనేది నేను కొంతవరకు తెలియజేస్తాను. చంద్రబాబుకు చాలా అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆయనే కేంద్రంలో చక్రం తిప్పేవాడుగా తయారైనాడు. అంటే ఆయనకు అవకాశం ఉంది కాబట్టి ఆయన లాస్ట్ టర్న్ అనమాట. ఈ 5 ఏళ్ళు మంచి చేసుకొని మంచి పరిపాలన అందించి ఆయన ప్రజల్లో నిలబడిపోయేదానికి అవకాశం భగవంతుడు ఇచ్చినాడు. అది ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాడు. ఎందుకంటే మనకు తెలుస్తుంది ఆయనకు ఖచ్చితంగా భగవంతుడు తోడ్పడినాడు. ఆయనే కేంద్రంలో చక్రం తిప్పేవాడు అన్నప్పుడు ఆయన కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కానీ అవన్నీ బాగుంటాయి. కాబట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా ఆయన ఖచ్చితంగా పరిపాలన బాగుంటుంది. తర్వాత కడపలో టీడీపీ రావడం కూడా చాలా గొప్ప విషయమే. గత 35 సంవత్సరాల నుంచి హిందువుల కోరిక నెరవేర్చినారు. ఇది ఆ మాధవిరెడ్డి గారికి నా యొక్క శుభ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత జగన్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆయన పూర్తి వైరాగ్యంలో అయిపోయినాడు. అంటే ప్రజలు నన్ను మోసం చేశారు, తల్లి మోసం చేసింది, చెల్లి మోసం చేసింది, ఇంక నేను ఎందుకు రాజకీయాల్లో ఉండాలా, అసలు ఎవరి కోసం నేను ఈ రాజకీయాలు ఉండాలి, ఎందుకు చేయాలా, ఎవరైతే నేను మంచి చేయాలనుకున్నానో వాళ్ళే నన్ను మోసం చేశారు, ఎవరైతే నేను ప్రేమిస్తానో వాళ్ళే నాకు శత్రువులు తయారయ్యారు, ఇంకా నేను ఎవరి కోసం చేయాలనే వైరాగ్యంతో ఉన్నాడు జగన్. అది నగ్న సత్యం. కాబట్టి వైరాగ్యంతో ఉన్నాడు కాబట్టి నాకు అవసరం లేదు రాజకీయాలు, ఇంకా కేవలము నేను ఖాళీగా ఉండగలుగుతా అనే కింద తయారైనాడు అనమాట. ఆయనకు పూర్తిగా మనసులో మాత్రము వైరాగ్యం మాత్రం వచ్చింది. అయితే అది ఎటువంటి వైరాగ్యము అంటే కన్నా తాత్కాలిక వైరాగ్యంగా కనపడుతుంది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుంటుందంటే ఇప్పుడు 5 ఏళ్ళ వరకు ఒక అజ్ఞానంలో జీవించాల్సిందే ఆయన. ఈ 5 ఏళ్ళ వరకు ఈ శర్మిల విషయము, జగన్ విషయము కన్ఫ్యూజ్గా ఉంటుంది. వాళ్ళ తల్లి ఎవరిని ముందుకు తేవాలి అనే ఉద్దేశంతో ఆరాటపడతాను. కానీ ఆమె తన కూతురికే ప్రిఫరెన్స్ ఇస్తాను. నీవు
ఇట్లా బీజేపీలో ఉండేదానికి అవసరం లేదు నీకు, ఇట్లా కాంగ్రెస్లో పోయేదానికి అవకాశం లేదు నీకు. నేషనల్ పార్టీలో నీకు సపోర్ట్ ఏది లేకుండా నువ్వు నీ స్వతహాగా నువ్వు రాలేవు. కేవలము ఈమె షర్మిల పీసీ అధ్యక్షుడిగా ఉంది కాబట్టి ఆమెనే ముందుకు తీసుకురాపోవాలనేది వాళ్ళందరికీ అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు కూడా వైఎస్ఆర్లో ఏ ఒక్కరు కూడా పార్టీలు నిలబడేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎవరు చేసుకునే పాపం వాళ్ళకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా పార్టీలో ఉండే అవకాశాలు కూడా లేవు, ఎవరు నిలబడరు. ఖచ్చితంగా ఈ పార్టీ ఏమి ఉండదు, వైఎస్ఆర్ పార్టీ అనేది ఉండదు. అయితే వైఎస్ఆర్ పార్టీ అంటే అది రైతు పార్టీ కింద పెట్టారు, రాజశేఖర పార్టీ కాదు. రాజశేఖర పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అది ఊరికే డూప్లికేట్ పెట్టుకున్నాడు కానీ మోసం. ఇప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ అనే పైకి ఉంది కానీ లోపల ఏముంది, లోపల ఉండే పార్టీ వేరు, పైకి రాజశేఖర పార్టీ అని, అది మోసం. తర్వాత 175 అని అబద్ధం చెప్పినాడు. అంటే 175 అని అబద్ధం చెప్పడము ఇవన్నీ ఆయన చేసుకునే తప్పిదాలన్నమాట. అంటే మనుషులను కప్పిపెట్టి ఏదో విధంగా మోసగిచ్చడమే. తర్వాత నొకటి డబ్బులతోనే ఓట్లు పడతాయి అనుకున్నాను అనమాట. డబ్బులతో ఓట్లు పడతాయి అనేది ఎట్లా అంటే, నేను సంక్షేమ పథకాలు ఇస్తానా, ఇంటికి తీసుకుపోయి ఇస్తానా, ఖచ్చితంగా ఓట్లు వేస్తారు అని. అంటే డబ్బులతో కొనలేవు, తర్వాత నువ్వు వేరే దాంతో ఏది కొనలేవు. నీ యొక్క నిజాయితీ, నీ యొక్క ఆత్మశుద్ధి కలిగి ఉంటేనే నువ్వు నీ యొక్క రిజల్ట్ ఉంటుంది. కానీ ఆత్మశుద్ధి లేకుండా నువ్వు ఎంత చేసినా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాళ్ళు తింటారు, మర్చిపోతారు. ఎందుకంటే నీలో ఆత్మశుద్ధి ఉంటే కరెక్ట్గా కూడా నీవు మళ్ళా పరిపాలన నీకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన అజ్ఞానం లేకపోవడం, అజ్ఞానాంధకారంగా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే సైలెంట్గా ఉండి షర్మిల చేతికి పగ్గాలు ఇస్తే ఆమెనే రెండు కాపాడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పుంజుకుంటుంది కాబట్టి ఏదో కాంగ్రెస్ సపోర్ట్ అన్నా ఉండి నువ్వు ఘటన పడతావు, లేకపోతే నువ్వు అధోగతి అయిపోతావు. కాబట్టి షర్మిలకు బాధ్యత అన్ని రకాలు ఇచ్చేసి నువ్వు తప్పుకుని రాజకీయాలు సైలెంట్గా ఉండడమే ఉత్తమం నా అభిప్రాయం. తర్వాత నొకటి, ఇప్పుడు చంద్రబాబు ఎలా పరిపాలిస్తాడు అనేది ఒక విషయానికి అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఆయన గత ఎన్నో ఏళ్ళు అనుభవముతో జోడించి పరిపాలన అనేది ఎవడు చేయని విషయంలో ఎవరు కూడా ఇంతవరకు పరిపాలన ఇంతవరకు చేయలేదు అనిపిస్తాడు. ఎలా అంటే ఆయన యొక్క అనుభవాన్ని అంతా జోడిస్తారు. లాస్ట్ ఎందుకు చెప్తానంటే ఆయనకు లాస్ట్ ఇది ఈ 5 ఏళ్ళలోనే ఆయన పూర్తిగా పరిపాలన బాగా చేసి ఆయన చరిత్రలో నిలబడేట్టుగా ఫలాని ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఎలా నిలబడిపోయినాడో అంతకు 4 రెట్లు బాగా చేసి చంద్రబాబు కూడా చరిత్రలో నిలబడిపోతాడని నా ఆకాంక్ష. తర్వాత ఇంకా నేను నా అహంకారం అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా నేను విశ్వంతో కనెక్ట్ చేసిన రామకృష్ణ మఠంలో చేసిన కాబట్టి అంతా రికార్డు ఆడ వీడియోలు కూడా ఉన్నాయి, రికార్డు చేసినారు. నా మీద అనుమానమే ఉండొద్దు. నేను కర్ణాటకలో చేసిన, ఇక్కడ చేసిన, ఖచ్చితంగా పార్టీని ముచ్చడి చేసిన. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా మెడిటేషన్కి పోయినాడు. అయితే ఆయన ఎప్పుడు మెడిటేషన్కి పోయినాడంటే ఆయన పొరపాటు చేసింది ఎప్పుడంటే ఎలక్షన్ అయిపోయాక పోయినాడు. ఆయన ముందు పోయేదానికి ఆస్కారం లేకుండా ఎలక్షన్ అయిపోయి ఓటింగ్ అయిన తర్వాత నీకు ఫలితాల్లో రాదు. అది ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయనకిన మెడిటేషన్లు ఉంటే ఖచ్చితంగా విశ్వంతో కనెక్ట్ అయిపోయి ఆయనకు ఫలితాలు వచ్చేది. ఆయన పొరపాటు చేశాను అనమాట. అయితే నేనేమనుకుంటానంటే నా ఇంటెలిజెన్స్ ఇప్పుడు కూడా పోయింటుంది, ఖచ్చితంగా నన్నే ఫాలో అయినాడు నరేంద్ర మోడీ నాకు అవగాహన. ఎందుకంటే ఎవరు ఏది చేసినా కూడా వాళ్ళకి రికార్డ్ అవుతుంటారు. అయితే ఖచ్చితంగా విశ్వంతో కరెక్ట్గా ఆయన అయినాడు. ఎప్పుడైనాడు? ఇది అయిపోయిన తర్వాత అయినాడు. అప్పుడు అందుకని రిజల్ట్ ఆయన తక్కువ వచ్చింది. ఇంకొక విషయం, ఇప్పుడు శాంతి విషయంలో చాలా మన రాష్ట్రము అశాంతికి గురైపోయింది. ఎందుకు అశాంతికి గురైపోయిందంటే కక్ష సాధింపు చర్యలు ఎక్కువైపోయినాయి జగన్. ఎందుకు కక్ష సాధింపులు ఎక్కువైనాయి? ఆయన చాలా కొంచెము అజ్ఞానం కిందనే ఉన్నాడు. ఎందుకంటే మెచ్యూరిటీ పర్సన్ కాదు. కనీసం అన్నా క్యాంటీన్ ఉంది, అది 10 మంది తినేవాళ్ళు కదా, దాన్ని లక్షణంగా తినేదానికి లేకుండా చేసుకుంటున్నాడు. ఏయో అన్నీ కూల్చేస్తాడు.
ఆయన చంద్రబాబు ఏదైనా పెట్టినట్టు ఆయన కూల్చేసి, అదే చంద్రబాబు నువ్వు పెట్టిన పథకాలు కూడా అమలు పరుస్తుంటాడు. అంటే ఆయన ఖర్చు సాధింపు లేదు, లేకపోతే ఆ పథకాలను కూడా అమలు పరుస్తాడు కదా. అట్లా నిస్వార్థంగా మనిషి ఉంటే చరిత్ర నిలబడిపోతాడు. ఈయన కక్ష సాధింపు చర్యల వల్ల ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. ఇంకా తర్వాత నోటి కనీసము ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచులు కానీ పోటీనే చేపిలే. పోటీ చేపించింటే నీకు ఓటింగ్ పర్సెంట్ ఎంత వస్తుంది ఏం కథ నీకు తెలిసేది. అది కూడా నువ్వేం చేసినావు, ఊరికి రాజీగానే అన్ని పోలీసులను పెట్టి నువ్వు రాజీ చేసుకున్నావు. అది నీకు ఎవరు వేస్తారు ఎవరు వేరు అప్పుడు తెలుస్తుంది అన్నమాట నీ గురించి నీకు. అది తెలియనండి. అయితే నొకటి కనీసము ఎవరన్నా మా పెద్ద పెద్ద ఆఫీసర్ని అడిగినా నేను, అయ్యా జగను ఎవరు చెప్పిన మాట వినడు, ఆయన స్ట్రైట్ ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. అంటే ఏ పని చేసినా కూడా విచారణ చేయాలి. చిన్న పెద్ద గురువు దైవం అన్నాడు. ఎందుకు విచారణలో నీకు ఏది సత్యమని తెలుస్తుంది. నువ్వు ఏదనుకుంటే నీకు ఏది సత్యం అనుకుంటే అదే సత్యం కాదు. కాబట్టి సలహాదారులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా నువ్వు దగ్గర తీసుకొని ఏది చేస్తే బాగుంటుంది ఏది చేయకుంటే బాగుంటుందని. కనీసం ఇంకా ఆయన ఆలోచన ఏంటంటే సీనియర్లందరినీ తీసేసి చోటాగాలను పెట్టుకొని నేను పెత్తనం చెలాయించాలంటాడు. అంటే వీళ్ళు పెద్దోళ్ళ దగ్గర నేను బాగుండదు, ఎవరో చోటా వాళ్ళు ఉంటే నేను ఏదో అధికారం చెలాయించవచ్చు అని. అది ఏంది పిల్ల చేస్తారు కదా. మేధావర్గాన్ని దగ్గర పెట్టుకొని మేధావర్గాన్ని ప్రకారం నువ్వు పరిపాలన చేస్తే కన్నా బాగుంటుంది. అది చేయలేకపోయినాడు. డబ్బుల విషయంలో ఎంతో దుబారు చేసినాడు, అవినీతికి ఎంతో ప్రోత్సహించినాడు. ఇంకా చెప్పాలంటే కనీసము వాళ్ళ చిన్నాయన విషయంలో చాలా అజాగ్రత్త చేసినాడు. అసలు ఒక సీఎంగా ఉండి కేంద్రంలో నీకు సపోర్టుగా ఉండి కనీసము మీ చిన్నాయన విషయంలో కేసు గడకు తీసుకురాలేకున్నావంటే ఎంత అది వేరేదైతే ఒక రకం. నీ కుటుంబంలో జరిగిందని నువ్వు న్యాయం చేయలేకపోయినావంటే ఇంకా ప్రజలకు ఏం చేస్తావు. తల్లి కనీసం చెప్తా అంది, నైనా ఇట్లా పో అని. తల్లిని నువ్వు ఖాతరు చేయలేదు, చెల్లిని ఖాతరు చేయలేదు, ఇంట్లో వాళ్ళని ఎవరిని ఖాతరు చేయలేదు. నీ ఇష్టప్రకారం పోయి ఈరోజు నువ్వు పశ్చాత్తాపడితే దానికి పశ్చాత్తాపడితే మళ్ళా ప్రాయశ్చిత్తం ఉంది. కానీ నువ్వు పశ్చాత్తాపడలేదు, నా తప్పుని నాకు తెలుసుకోలే, బాధపడతాను. ఎందుకు ఓడిపోయి 40% నాకు ఇచ్చారు అనుకుంటున్నావు. కానీ 40% నువ్వు కాదు, ఎవరున్నే 40% ఇచ్చారు ప్రజలు. ఎందుకంటే అపోజిషన్ లీడర్ ఎవరుంటే అవి వచ్చాయి. కానీ నీవు ఓడిపోవడం చాలా ఎట్లా ఓడిపోయినావంటే చరిత్రలో ఎవరే కానీ ఇంతవరకు మళ్ళీ కూడా ఓడిపోరేమో. ఇంత ఘోరంగా ఎవరు ఓడిపోరు. ఎందుకనగా నువ్వు చేసిన పని నువ్వేమన్నావు, నీ నోటుతోనే అన్నావు. చరిత్రలో లిఖితములు రాసి పెట్టుకోవాలా ఏమని, ఖచ్చితంగా ఇట్లా జరగలేదు, ప్రపంచమంతా గుర్తించాలన్నావు. అది జరిగింది. లిఖితములు రాసుకుంటారన్నమాట. ఏమని, జగన్ ఇంత ఘోరంగా ఓడిపోయినాడు, 170 వస్తుంది, లిఖితములు రాసి పెడతారు అందరూ. ఏం రాసి పెట్టారు, నువ్వు ఇంత ఘోరంగా ఓడిపోయినావని రాసి పెట్టారు.